Hello everyone, welcome to the Rohit's analysis. This is Prabhakar Chowti. మీ అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. దాంతోపాటుగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము. సో మహిళలందరికీ కూడా వాళ్ళ యొక్క సాధికారిత కోసము, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరు కూడా పాటుపడే విధంగా ఈ రోజున ప్రతిజ్ఞ తీసుకోవాలని కాంక్షిస్తూ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత చాలామంది ఏపీపీఎస్సి ప్రిలిమినరీ పరీక్ష చూసిన తర్వాత చాలామందికి ఒక సందేహం కలిగింది. సో మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలను, మార్కెట్లో ఉన్నటువంటి కోర్సులను విన్న తర్వాత కూడా మేము చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయినాం. రెండవది, ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా విషయాలలో మేము ఖచ్చితత్వంతో క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేకపోయామనేటటువంటి ఒక సందేహం చాలామందిలో వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకానమీ లాంటి సబ్జెక్టుకు మెయిన్స్లో 75 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎకానమీ లాంటి సబ్జెక్టులో 75 మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ను చాలా ఖచ్చితత్వంతో కనుక మీరు ఆన్సర్ చేయాలి అంటే 100% మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఏ పుస్తకంలో నుండి వచ్చింది, ఏ క్లాస్లో నుండి వచ్చింది అనేటటువంటి అంశం కంటే కూడా మీకు ప్రతి అంశం మీద కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన అండ్ స్పష్టమైనటువంటి క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్లో మీరు అత్యధికమైనటువంటి మార్కులు సంపాదించేటటువంటి అవకాశం ఉంది. సో నా పేరు ప్రభాకర్ చౌటి. నేను ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుండి యూపీఎస్సికి, ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి క్లాసెస్ని టీచ్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటి వరకు ఏపీలో జరిగినటువంటి అన్ని గ్రూప్ 1 మెయిన్స్ యాజ్ వెల్ as ద ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి దాంట్లలో సో అన్ని బ్యాచ్లకి కూడా చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 2011లో జరిగినటువంటి గ్రూప్ 1 2016లో రీనోటిఫై అయిన రోజు నుండి కూడా ఏపీపీఎస్సి వాళ్ళకు క్లాసెస్ చెప్తుండడం జరిగింది. సో ఆల్మోస్ట్ రకరకాల ఇన్స్టిట్యూట్స్లలో నేను చాలామందికి, కొన్ని వేల మందికి కనిపించుంటాను. ఓకే, సో గత 2 సంవత్సరాల నుండి కొంత వేరే ఎగ్జామినేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మూలంగా అక్కడ కాన్సన్ట్రేషన్ ఏపీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా, కానీ మొన్న పేపర్ చూసిన తర్వాత విద్యార్థులు చాలామంది మరి కొంత ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. మార్కెట్లో ఉన్నటువంటి క్లమ్జీ మెటీరియల్స్ని మరియు క్లమ్జీ క్లాసెస్ని చూసి కొంత ఆందోళన చెందుతున్నారనేటటువంటి ఉద్దేశంతో చాలామంది విద్యార్థుల యొక్క కోరిక మేరతోటి మరియు రోహిత్స్ అనాలిసిస్లో కూడా చాలామంది విద్యార్థుల యొక్క రిక్వెస్ట్ మీద మనం ఏపీకి కూడా ఒక మెయిన్స్ కోర్సును లాంచ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి కోర్సు గురించి చేయడం జరిగింది. సో మీరు ఒక్కసారి మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్ను మనం ఎట్లా టీచ్ చేస్తామనేటటువంటి అంశాలని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో రిటర్న్ ఎగ్జామినేషన్, డిగ్రీ స్టాండర్డ్ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది. సో మరి ఉన్న పోస్టులను పెంచుతారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 1:100 ఇవ్వాలనేటటువంటి డిమాండ్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకుంటే ఒక్కసారి స్కీమ్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి వస్తే, సో ఇక్కడ చూడండి, మొత్తం పేపర్ 1, పేపర్ 2 150. దీంట్లో పేపర్ 1లో 2 అంశాలు, పేపర్ 2లో 2 అంశాలు. పేపర్ 2లో ఉన్నటువంటి 2 అంశాలలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి ఉంటుంది. సో 300 మార్క్స్లలో మీకు 75 మార్క్స్ ఎకానమీ నుండి ఉంటాయి. అండ్ అనదర్ 25 మార్క్స్ విల్ బి యాడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జనరల్ స్టడీస్. అంటే మీకు ఎకానమీలో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ కానీ, ఎకానమీలో ఉన్నటువంటి హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు పనికొస్తాయి. సపోజ్ మీరు కాన్స్టిట్యూషన్ గురించి చదివేటప్పుడు మనం చాలా అంశాలు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు పబ్లిక్ ఫైనాన్స్ కనుక చూస్తే దాంట్లో కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఎకానమీలో మీరు పర్ఫెక్ట్ అయితే 75+ మార్క్స్ను ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. ఎకానమీలో 75+ మార్క్స్ని ఈజీగా ఎట్లా పొందుతాం సార్? చాలా స్టాటిస్టిక్స్ ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఈ కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ఒక సైంటిఫిక్ మెథడాలజీలో అండ్ డాటాను కూడా ఒక సైంటిఫిక్ మెథడాలజీలో చదివి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం కనుక చదివితే మీరు ఖచ్చితత్వంతో 75+ మార్క్స్ని మరి ఎకానమీలో పొందేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఈ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో మీకు ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ ఇస్తాడండి. ఈ 75 క్వశ్చన్స్కు
ఓకే, మీకు 75 మినిట్స్ టైం ఉంటుంది అండ్ 75 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. దాంతో పాటుగా 1/3 మీకు నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఓకే, 1/3 మీకు నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈ నెగిటివ్ మార్క్ను ఎందుకు సీరియస్గా తీసుకోవాలి అంటే, మీకు ఖచ్చితత్వం లేదు అనుకోండి, మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో యాజ్ టు ఎన్ష్యూర్ దట్ ఏ లెజిటిమేట్ ఆన్సర్ ఈజ్ బీయింగ్ గివెన్ ఫ్రమ్ యూ, దేర్ మస్ట్ బి ఏ అక్యూరసీ ఇన్ యువర్ ఆన్సర్ ఐడెంటిఫికేషన్. అందుకోసమే ఈ నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి చోట చాలా జాగ్రత్తగా మనము దీనికోసం పాటుపడాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద మెయిన్స్ ఈజ్ కన్సర్న్, సో పేపర్ 2 150 మార్క్స్లో మనకు సెక్షన్ ఏలో ఆల్మోస్ట్ మెయిన్స్లో మనకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అని అంటే, ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. దీన్ని కనుక తెలుగులో చెప్పాలి అని అంటే, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం, ఆర్థిక ప్రణాళికలు మరియు ఆర్థిక విధానాలు అని చెప్పేసి చెప్పొచ్చు. దీనికి మళ్ళీ చాలా సబ్ టాపిక్స్ వస్తాయి. ఒక్కొక్క సబ్ టాపిక్స్ని ఎలా విడదీసుకొని చదవాలి అనేటటువంటి అన్ని అంశాలని కూడా మనం సిలబస్ అనాలిసిస్లో భాగంగా చర్చిద్దాం. తర్వాత రెండో చాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. అంటే ఆల్మోస్ట్ మీకు సెకండ్ చాప్టర్లోనే ఆల్మోస్ట్ ఒక 4 చాప్టర్లు కలిసి ఉంటాయి. ఏంటి? మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. సో మనీ సపరేట్ చాప్టర్, బ్యాంకింగ్ మనీలో ఆల్మోస్ట్ కొంత పార్ట్ కలుస్తుంది. తర్వాత బ్యాంకింగ్ తర్వాత మీరు మానిటరీ పాలసీ చదవాలి. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ అనేది సపరేట్ చాప్టర్ అండ్ ఫారెన్ ట్రేడ్ అనేది కూడా సపరేట్ చాప్టర్. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 3 చాప్టర్లు ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఒక 3 చాప్టర్లు, ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ ఒక చాప్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక చాప్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ కూడా ఒక చాప్టర్. తర్వాత మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్లో భాగంగా మనీ అండ్ బ్యాంకింగ్ ఒక చాప్టర్, పబ్లిక్ ఫైనాన్స్ ఇంకొక చాప్టర్, ఫారెన్ ట్రేడ్ ఇంకొక చాప్టర్. అంటే ఆల్మోస్ట్ దీంట్లో 3 చాప్టర్స్ ఉంటాయి. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో 2 చాప్టర్స్ ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్, తర్వాత ఎకనామిక్ ప్లానింగ్ అనేటటువంటి ఇంకొక చాప్టర్ అండ్ పబ్లిక్ పాలసీ, ఎకనామిక్ పాలసీ అనేది ఇంకొక చాప్టర్. అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఒక 4 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు 2 చాప్టర్స్ ఏమో ఏపీ ఎకానమీ ఉంటాయి. అంటే మీకు ఇండియన్ ఎకానమీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 4 + 3 7 + 3 ఆల్మోస్ట్ 3 మేజర్ చాప్టర్స్ అయితే దీంట్లో సబ్ టాపిక్స్, సబ్ చాప్టర్స్ వచ్చేసి, సబ్ టాపిక్స్ కాదు సబ్ చాప్టర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ అవుతాయి. ఓకే, ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ అవుతాయి. తర్వాత ఏపీ ఎకానమీ వచ్చేసి 2 చాప్టర్స్ ఉంటాయి. ఈ ఇండియన్ ఎకానమీ తోటి కలిపి ఏపీ ఎకానమీని చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏపీ ఎకానమీలో కూడా ఏమి ఇచ్చింది మీకు? స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణము మరియు పబ్లిక్ ఫైనాన్స్, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలను మీరు చదవాలి. సో బడ్జెట్ చదవాలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క డెట్ పొజిషన్, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు చదవాలి, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి చదవాలి, ఫినాన్షియల్ డివల్యూషన్ గురించి ఈ పార్ట్లో మనం చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 3 రంగాలు, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఇండియన్ ఎకానమీలో కూడా మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 3rd చాప్టరు ఇండియన్ గురించి అయితే 5th చాప్టర్ ఏపీ గురించి, ఇక్కడ ఉన్నటువంటి 4th చాప్టరు ఏపీ గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి 1st చాప్టరు ఇండియా గురించి. అంటే ఆల్మోస్ట్ 1st చాప్టర్ 4th చాప్టర్ మీరు కలిపి చదవాలి. అప్పుడే మీకు కాన్సెప్ట్స్ మీద అద్భుతమైనటువంటి క్లారిటీ వస్తుంది. తర్వాత 3rd చాప్టర్ 5th చాప్టర్ కూడా కలిపి చదవాలి. అప్పుడు మాత్రమే మీకు అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేసేటటువంటి కెపాసిటీ వస్తుంది. దాని తర్వాత మీరు మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ ఇది చదువుతూ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఫైనాన్స్ను మళ్ళీ ఏపీ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ తోటి కలిపి చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది.
అప్పుడు మీరు 5 చాప్టర్స్లలో అద్భుతమైనటువంటి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను 2019లోనే ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకం రాశామండి. 2019 ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. అండ్ 2019 నుండి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని బ్యాచెస్ ఆల్మోస్ట్ చాలామంది, మీరు గ్రూప్ 1 ఆల్రెడీ పాస్ అయినటువంటి వాళ్ళని అడగండి, వాళ్ళందరికీ కూడా టెస్ట్ సిరీస్ని మనం చాలా అద్భుతంగా నడిపేయగలిగినాం. ఓకే, సో కాబట్టి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశంలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఒక్క మార్కు కూడా చేజారకుండా ఈ మొత్తం వ్యవస్థను మనము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక సిలబస్ను ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, మీరు ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ కనుక చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ పాలసీ ఉంది. పాలసీ అని చెప్పేసి ఇచ్చింది అంతే. దీంట్లో సబ్ టాపిక్స్ కనుక చూస్తే ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయండి? ఒకటి నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సబ్ టాపిక్ ఉంది. అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఈ జాతీయ ఆదాయంలో మీకు ఎన్ని సబ్ టాపిక్స్ ఇచ్చిండు? 3 సబ్ టాపిక్స్ ఇచ్చిండు. 3 సబ్ టాపిక్స్ హావ్ బీన్ గివెన్ ఓకే యాజ్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ సిలబస్. ఏంటా సబ్ టాపిక్స్? కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అన్నాడు. సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అన్నాడు. సో ఈ 3 సబ్ టాపిక్స్ని మాత్రమే చదివితే మనము సిలబస్ మొత్తాన్ని కవర్ చేసిన అంటే కాదు. ఈ 3 సబ్ టాపిక్స్కి అనుగుణంగా దాదాపుగా 30 నుండి 40 సబ్ టాపిక్స్ మనం చదవాలి. ఒక్కొక్క అంశాన్ని సైంటిఫిక్గా ఓకే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో 1, 2, 3 అట్లా 40 సబ్ టాపిక్స్కి ఖాళీ మనం నేషనల్ ఇన్కంలో చదవాలి. తర్వాత రెండో చాప్టర్ ఏమిచ్చిండు? ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నాడు. సో ఈ చాప్టర్ జస్ట్ మీకు ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇడిచిపెట్టేసింది, అంటే ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. సో దీంట్లో కూడా 25 నుండి 30 సబ్ టాపిక్స్ని సైంటిఫిక్గా చదవాలి. శాస్త్రీయబద్ధంగా ఒక్కొక్క స్టెప్ మీరు ఒక గ్రౌండ్ వర్క్ని ఏర్పాటు చేసుకొని కొన్ని కేస్ స్టడీస్ని చదువుతూ ఒక్కొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ ఈ చాప్టర్ మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత 1వ చాప్టర్లోనే 3వ చాప్టర్ ఏంటి అంటే స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా ఓకే అండ్ నీతి ఆయోగ్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఇది కూడా ఒక సపరేట్ చాప్టరే. సో మనకు దీంట్లో ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా వస్తాయి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్లో. సో ప్లానింగ్ అనేటటువంటి చాప్టర్ను మళ్ళీ సపరేట్గా చదవాలి. దీనికి కూడా ఒక 30 to 40 సబ్ టాపిక్స్ ఉంటాయి. దాని తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్కి కూడా దాదాపు ఒక 10 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఏంటి? సెంటర్కు స్టేట్కి మధ్య ఉండేటటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ ఏంటి, సెంటర్కు ఉండేటటువంటి ఫినాన్షియల్ పవర్స్ ఏంటి, స్టేట్కు ఉండేటటువంటి ఫినాన్షియల్ పవర్స్ ఏంటి, అండ్ గ్రాంట్స్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్స్ ఏంటి, దాంతోపాటుగా సెంటర్కు స్టేట్కి మధ్యలో ఫినాన్షియల్ డివల్యూషన్కి సంబంధించి ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంటి, పార్లమెంట్ యొక్క పవర్ ఎంత ఉంటుంది, మరియు దాంతోపాటుగా ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటి, ఫినాన్స్ కమిషన్ కంపోజిషన్ ఏంటి, ఫినాన్స్ కమిషన్ నిర్మాణం ఏంటి, ఫినాన్స్ కమిషన్ మెంబర్స్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏంటి, వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి, 15th ఫినాన్స్ కమిషన్ ఏంటి, ఇప్పటివరకు వచ్చినటువంటి ఫినాన్స్ కమిషన్స్ ఏంటి, 15th ఫినాన్స్ కమిషన్లో ఇచ్చినటువంటి వర్టికల్ డివల్యూషన్ ఏంటి, హారిజంటల్ డివల్యూషన్లో ఇచ్చినటువంటి ఫార్ములా, ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి, పాపులేషన్ అంటే ఏంటి, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎఫోర్ట్స్ అంటే ఏంటి, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అంటే ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి 16th ఫినాన్స్ కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ అంశాలు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్లో భాగంగా చదవాలి. తర్వాత లాస్ట్ వన్ నీతి ఆయోగ్. అంటే ఒక్క ఫస్ట్ చాప్టర్లోనే మీరు మేజర్గా 100కు పైగా సబ్ టాపిక్స్ చదవాలి. 100కు పైగా సబ్ టాపిక్స్ చదివితే అవన్నీ కూడా చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ అవుతాయి? మీరు కాన్సెప్చువల్గా ఒక్కొక్క అంశాన్ని నేర్చుకున్నప్పుడు 100% ఈ అంశాలన్నీ కూడా ఈజీ అవుతాయి. ఈ రకంగా మనకు నేనేం చేస్తానంటే క్లాస్ రూమ్లో ప్రతి చాప్టర్ను ఒక్కొక్క చాప్టర్లో మనం చదవాల్సినటువంటి అన్ని సబ్ టాపిక్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ అన్ని సబ్ టాపిక్స్ని సైంటిఫిక్ ఎట్లా చదవాలి అనేటటువంటి ఒక స్ట్రాటజీ ఇచ్చి ఆ పర్టికులర్ అన్ని అంశాల మీద మనము స్టెప్ బై స్టెప్ టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికోసం ఏంటి అని అంటే దీనికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది నేర్చుకునేటటువంటి క్రమంలో. మనము ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేషనల్ ఇన్కమ్ ఇచ్చింది కాబట్టి 100% నేషనల్ ఇన్కమే చదవాలి అనేటటువంటి ఒక
ఆర్థోడాక్సీ మైండ్ సెట్ తోటి మనం ఉండకూడదు. ఎందుకంటే సిలబస్ వేరు, కాన్సెప్చువల్గా నేర్చుకునే విధానం వేరు. అందుకోసం ఏం చేస్తాం, మనం ఫస్ట్ బేసిక్స్ చదువుతాం. ఎకానమీలో బేసిక్స్ ఇంపార్టెంట్. బేసిక్స్ లేకుండా ఇవన్నీ అర్థం చేసుకోలేం. బేసిక్స్ తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ చదువుతాం. దాని తర్వాత నేషనల్ ఇన్కమ్ చదువుతాం. దాని తర్వాత ప్లానింగ్ చదువుతాం. ఇట్లా ఒక్కొక్క దానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మనకు ఖచ్చితత్వం వస్తుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా మేము చూసుకుంటాం. మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు క్లాసెస్ అటెండ్ అవుతే సరిపోతుంది. సో దీంతో పాటుగా మనకు సెకండ్ చాప్టర్లో కూడా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ సబ్ టాపిక్స్ అన్నింటిని కూడా ఒక్కొక్క చాప్టర్ను నేను సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు అన్ని అంశాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థర్డ్ చాప్టర్ కూడా ఇదే రకంగా చాలా రకాలైనటువంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి. మనం ప్రతి చాప్టర్లో ప్రతి సబ్ టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ని కూడా ఇచ్చి ఒక్కొక్క స్టెప్ను చాలా సైంటిఫిక్గా నేర్చుకునేటటువంటి అంశాన్ని చూద్దాం. తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా కనుక చూస్తే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. సో ఇక్కడ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ అన్నాడు. సో దీనికి ఏ సోర్స్ పాటించాలి, స్ట్రక్చర్ అంటే ఏంటి, గ్రోత్ ప్యాటర్న్స్ ఎట్లుంటాయి, ఈ అంశాలన్నీ కూడా నేను సబ్ టాపిక్స్ ఇచ్చి ఒక్కొక్క అంశాన్ని మీకు ప్యారలల్గా ఒక్కొక్క అంశాన్ని ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడి నుండి నేర్చుకోవాలి, ఏ డేటా గుర్తుపెట్టుకోవాలి, ఏ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి అన్ని అంశాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, దాంతోపాటుగా ఏపీ స్టేట్ రెవెన్యూ, ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించినటువంటి ఏపీ స్టేట్ రెవెన్యూ అనగానే మీకు ఏపీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు చదవాలి. ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎక్స్టర్నల్ అసిస్టెంట్స్, రీసెంట్ ఏపీ బడ్జెట్, ఇదంతా చదవాలి అని అంటే నేరుగా మీరు ఏపీ బడ్జెట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఓపెన్ చేసేసి చదివితే అర్థం కాదు, చాలా క్లమ్జీగా ఉంటుంది. మరి ఎట్లా చదవాలి సార్ అని అంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రెవెన్యూ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, రెవెన్యూలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, క్యాపిటల్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, దాంతోపాటుగా డెట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అసిస్టెంట్స్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఏంటి, సెంట్రల్ అసిస్టెంట్స్ అంటే ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ బడ్జెట్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా చదవాలి, పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా చదవాలి. అందుకోసం మేము ఏం చేసినామంటే ఇప్పుడు మీరు క్లాస్ జాయిన్ కాగానే ఈ క్లాసుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు క్లాస్ జాయిన్ అవ్వగానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సపరేట్ బేసిక్స్, తెలుగు మీడియం వాళ్ళకు సపరేట్ బేసిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది చూడాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే పబ్లిక్ ఫైనాన్స్, ఫిస్కల్ పాలసీ, ఇండియా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రీసెంట్గా చెప్పినటువంటివి అన్నీ కూడా మేము అప్లోడ్ చేసినాం, అవి చూడాలి. అవి చూసిన తర్వాత అప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే ఫోర్త్ చాప్టర్లో ఉన్నటువంటి ఈ అంశాలను అర్థం చేసుకోవాలి అంటే 100% మీరు దీని మీద పట్టు సాధించాలి. ఏ దాని మీద, పబ్లిక్ ఫైనాన్స్, ఫిస్కల్ పాలసీ మీద ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. సో అవి ఆల్రెడీ మన కోర్సులో అప్లోడ్ చేసినాము, అవన్నీ కూడా నేర్చుకోండి. సో మీకు అవన్నీ అయిపోయే లోపల మళ్ళీ మనము దీని మీద లైవ్ తీసుకుంటాను నేను. సో దీని మీద లైవ్ తీసుకుంటాం అండ్ అప్లోడ్ చేస్తాం. ఇవన్నీ అంశాలను కూడా నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇది వినాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ చాప్టర్లోకి మనం వెళ్ళడానికంటే ముందు మీరు ఈ పబ్లిక్ ఫైనాన్స్, ఫిస్కల్ పాలసీ, బడ్జెట్ అనేటటువంటి దాన్ని కంప్లీట్ చేయండి. అన్నీ ఆల్మోస్ట్ 25 వీడియోస్ మేము అప్లోడ్ చేశాము. జస్ట్ గో త్రూ విత్ ఇట్. మీకు అన్ని చాప్టర్లు విన్న తర్వాత ఏ డౌట్ వచ్చినా కూడా మళ్ళీ మనం లైవ్ సెషన్ ఉన్నప్పుడు మీ డౌట్స్ అన్నిటిని కూడా లైవ్లో క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి బ్యాచ్. సో తెలుగు మీడియం వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. మేము నోట్స్ను కూడా అప్లోడ్ చేస్తాం. సో యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దిస్ పర్టికులర్ ఫినామినా. సో ఈ రకంగా సైంటిఫిక్గా నేర్చుకోవాలి. ఆ ఏపీ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ చాప్టర్లో ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెప్పారని చెప్పేసి చదివితే మీరు ఆన్సర్ చేయలేరు. దిస్ ఈజ్ మై గ్యారంటీ. సో అందుకోసమే ఈ సైంటిఫిక్ మెథడాలజీని మీలో ఇన్కల్కేట్ చేయడానికి ఇది పెట్టినాం. సో ఇమ్మీడియట్గా మీరు ఇది విన్న తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఈ క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. యూ నీడ్ నాట్ వరీ. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి ఈ అన్ని అంశాలను కూడా ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి,
ఏ సోర్స్ నుండి చదవాలి అనేటటువంటి అన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు మనకు ఏపీ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఏమున్నాయి అనేది కనుక ఒకసారి చూస్తే, తెలుగు అకాడమీ ఇండియన్ అండ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, భారత ఆర్థిక వ్యవస్థ పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి ఇక్కడ ఒక పుస్తకం ఉంది. ఇది రీసెంట్గా 2023లో రిలీజ్ అయింది. ఓన్లీ తెలుగు మీడియం రిలీజ్ అయింది, ఇంగ్లీష్ మీడియం రిలీజ్ కాలే. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకం, కానీ ఇది సరిపోతుంది అంటే సరిపోదు. ఎందుకంటే ఈ పుస్తకాన్ని మాత్రమే చదివితే మీకు అన్ని అంశాలు అర్థం కావు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ అసిస్టెన్స్ అనేది ఎకానమీకి కావాలి. దాని తర్వాత మీకున్నది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇది కూడా మీకు పోటీ పరీక్షల ప్రత్యేకం కోసము తెలుగు అకాడమీ తీసుకొచ్చినటువంటి పుస్తకం. ఇది కూడా తెలుగు మీడియంలోనే ఉంది, ఇంగ్లీష్ మీడియంలో లేదు. సో మన క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ని కూడా మేము ఇస్తాం, తెలుగు మీడియం మెటీరియల్ని కూడా ఇస్తాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే 2022-23 ఉన్నది. కొత్త సర్వే ఇంకా రాలేదు, జూలైలో వస్తుంది. సో మీకు జూలై లోపల కనుక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఇదే సర్వేని బేస్ చేసుకోవాలి. దాంతోపాటుగా రీసెంట్గా వచ్చినటువంటి కొత్త బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని చదవాలి. సో తెలుగు అకాడమీ ఏపీ ఎకానమీ ఉంది, ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ 24-25 ఉన్నది. బడ్జెట్ 24-25 మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నది. సో అది కూడా ఇంటీరియం బడ్జెట్. సో క్లాసెస్ అన్నీ కూడా నేనే చెప్తాను, ప్రతి క్లాస్ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ అవుతాయి. అండ్ ప్రతి 1 వీక్ లేదా 10 డేస్కి ఒకసారి మీరు ఇన్నటువంటి క్లాసులకు సంబంధించి ఏమైనా డౌట్స్ వస్తే 100% ఆ కోర్సుకు సంబంధించినటువంటి డౌట్స్ అన్నిటిని కూడా లైవ్లో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో కొన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఏవైతే ఎక్స్క్లూజివ్గా ఏపీకి రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సెస్, ఖచ్చితంగా ఇందులో డౌట్స్ వస్తాయని తెలిసినటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయి అవి లైవ్ ఉంటాయి. మిగతావి రికార్డింగ్ అంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్ రికార్డ్ చేసినటువంటి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి చాప్టర్ వింటున్నారు అనుకోండి, సో లాస్ట్ 1 వీక్ ముందు రికార్డ్ చేసినటువంటి క్లాసెసే మేము రోజు రెగ్యులర్గా ఒక 2-3 గంటలు రికార్డింగ్ చేస్తాం. కాబట్టి ఆ రికార్డింగ్ క్లాస్ అంతా కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా నోట్స్ అప్లోడ్ చేస్తాం, దాంతోపాటుగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇస్తాం. ఓకే, అండ్ లైవ్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఉంటాయి. సో 1 వీక్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ. సో ఆ లైవ్ డౌట్స్ క్లియరింగ్ సెషన్లో కనుక మీరు అటెండ్ అయితే ఖచ్చితంగా మీకు అన్ని రకాలైనటువంటి అంశాల మీద స్పష్టతనిస్తాం. సో ఎకానమీ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలలో మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు రోహిత్స్ అనాలిసిస్ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ iOS ఐప్యాడ్ ఉందనుకోండి, మీరు మై ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో రోహిత్స్ అనాలిసిస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కోడ్ కనుక కొడితే అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో ఆర్గనైజేషన్ కోడ్ కొడితే మీకు ఆటోమేటిక్గా అన్ని కూడా అర్థమవుతాయి. సో క్లాస్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినా కదా, సో రెగ్యులర్గా మీ క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. సో ఎప్పుడైతే డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఉంటుందో ఆ డౌట్స్ క్లియరింగ్ సెషన్ యొక్క టైమింగ్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా యాప్లో అప్లోడ్ చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. సో మీరు క్లాసెస్ గురించి కానీ సో దేని గురించి కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో ఇనాగ్రల్ ఆఫర్ వచ్చేసి నార్మల్గా ఈ కోర్సు యొక్క ప్రైజు 3000 రూపీస్ అండి. అయితే మహిళా దినోత్సవం ఉండడము, దాంతోపాటుగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఉండడంతో మరి లాస్ట్ ఛాన్స్గా 999కి ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాం. సో 6 months వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ ఇస్తాం. సో 6 months లోపల మీరు ఎక్కడ ఏం డౌట్స్ వచ్చినా కూడా మమ్మల్ని అడగొచ్చు. ఓకే, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మీకు 100+ అవర్స్ యొక్క టీచింగ్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఒక్కొక్క చాప్టర్లో 100 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ సబ్ టాపిక్స్ అన్నిటిని కూడా చాలా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇది చాలా లో ప్రైజ్. సో ఇదంతా కూడా అర్థం చేసుకొని మీరు కోర్సును అవైల్ చేసుకోండి. సో దిస్ విల్ బి ద లోయెస్ట్ ప్రైజ్ యాజ్ పర్ as దిస్ పర్టిక్యులర్ కోర్స్ ఈస్ కన్సర్న్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ us. ఓకే, సో దట్ మేము మీకు యొక్క డౌట్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకొని వాటన్నిటిని కూడా క్లాస్లో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము సిలబస్ అనాలిసిస్ చేద్దాం. ఆ సిలబస్ అనాలిసిస్లో మీకు ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి సబ్ చాప్టర్స్ ఉన్నాయి, ఆ సబ్ చాప్టర్స్లలో సబ్ టాపిక్స్ని ఎట్లా రాసుకోవాలి, సిలబస్ని అసలు ఎట్లా చదవాలి, ఏ పద్ధతి ప్రకారం చదవాలి అనేటటువంటి అంశంలో కూడా సో మేము మీకు అన్ని విషయాలలో తోడ్పడతాం. సో ఇమీడియట్గా మీరు కోర్సు కొనగానే బేసిక్స్ చూడండి. బేసిక్స్ చూసిన తర్వాత
దెన్ ఇమీడియట్గా మీరు పబ్లిక్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి క్లాసెస్ అన్నింటిని కూడా కంప్లీట్ చేయండి. పబ్లిక్ ఫైనాన్స్ అనే క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన వెంబడే మీకు ఏపీ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అప్లోడ్ అవుతాయి. సో ఇమీడియట్గా మేము సిలబస్ అనాలిసిస్ను కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి ఏ చాప్టర్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి మొత్తం షెడ్యూల్ని కూడా మీకు ఇస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ శివరాత్రి.